జూన్ 26 దేవుని వాగ్దానం. వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. ప్రకటన 21:4. మన ప్రవీణ యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఉదయం శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులారా, దేవుని మహాకృపలో మనమంతా సంతోషంగా ఆనందంగా మరొక నూతన దినాన్ని చూచే ధన్యత దేవుడు మనకు అనుగ్రహించి ఉన్నాడు. అందుని బట్టి ప్రభువుకు నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ప్రియ విశ్వాసులారా, దేవుని యొక్క సన్నిధి మనలను నిరంతరం ఆనందంగా సంతోషంగా ఉంచుతుంది. ఆయన ఇచ్చే దీవెనలు మనలను ఉన్నత స్థలాలలో ఉంచుతాయి. నిజమే, ప్రభు యొక్క వాగ్దానాన్ని మనము ఈరోజు మన జీవితానికి అన్వయించుకుంటే నీకొచ్చే కష్టం, బాధ, ఇరుకు, ఇబ్బంది వలన కలిగే ఎలాంటి సమస్య వలన నీకు వచ్చేటువంటి కన్నీటిని తీసివేసేటువంటి దేవుడు, ప్రతి ఇబ్బందికరమైన పరిస్థితులను తొలగించి సంతోషాన్ని, ఆనందాన్ని నీకు అనుగ్రహించడానికి ప్రభు ఎప్పుడు కూడా సంసిద్ధంగానే ఉన్నాడు. ఆయన అంటున్నాడు, నీ కన్నుల నుండి వచ్చే ప్రతి బాష్ప బిందువుని నేను తుడిచివేస్తాను. అంటే అది నీకు లేకుండా చేస్తాను. నీకు వచ్చిన సమస్య, కష్టం, బాధ, నీకు ఇంటిలో నీ బంధువుల వల్ల, నీ స్నేహితుల వల్ల, లేకపోతే నువ్వు నమ్మిన వారు మోసం చేయడమో, ఇంకా ఇతరితర సమస్య, అది ఏ సమస్య అయినా నీ కన్నీరికి కారణం కావచ్చు. ఆ సమస్యను ప్రభు నీ యొద్ద నుండి తీసివేస్తానని చెప్తా ఉన్నాడు. దానిలో నుండి నిన్ను బయటకు తీసుకొస్తానని వాగ్దానం చేస్తూ ఉన్నాడు. అలాంటి ఉన్నతమైనటువంటి ఆశీర్వాదం, దుఃఖపడు వారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. ప్రభు నీ దుఃఖాన్ని తొలగించి, ఇదిగో నీ దుఃఖ దినములు సమాప్తమైనవి, నీ బాష్ప బిందువుని నేను తుడిచివేస్తాను, నీ కన్నీటిని ఆనంద బాష్పములుగా మారుస్తాను అని ప్రభు వాగ్దానం ఇస్తున్నాడు. ఆయన వైపుకు చూడు, ఆయన యందు విశ్వాసముంచు, ప్రభు దగ్గర నీవు మోకరిల్లి ప్రార్థించు. నీకు ప్రతి ఒక్కటి దేవుడు అనుగ్రహించి నడిపిస్తాడు. అట్టి కృప దేవాది దేవుడు మీకు అనుగ్రహించి నడిపించునుగాక. ఆమేన్. ప్రార్థన. సర్వశక్తిమంతుడా, గొప్ప దేవ, నీ బిడ్డలకు ప్రతి బాష్ప బిందువును తుడిచివేయండి, ఆనంద బాష్పాలను అనుగ్రహించండి. దేవా, నేడు వారి ప్రయాణాలు, పనులు, తలపెట్టిన కార్యాల్లో గొప్ప జయము బిడ్డలకు దయచేయండి. నేడు జన్మదినము, వివాహదినము, ఆయా విశేష దినములు జరుపుకున్న బిడ్డలను బహుగా దీవించండి. తమ ప్రియులను కోల్పోయి ఆదరణ కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు ఆదరణ, నెమ్మది అనుగ్రహించండి. దినదీవులతో నింపి మీరే మహిమ పొందమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మీకు తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమేన్.